తెలుగు మహిళ 10th क्लास तेलुगु सेकंड लैंग्वेज 6th लेसन। ये छठवां सबक है 10th क्लास तेलुगु सेकंड लैंग्वेज का। తెలుగు మహిళ ఇల్లిందల సరస్వతీ దేవి इसके आधार है। చదవండి, ఆలోచించి చెప్పండి. ఆడపిల్లలంటే అనురాగ దీపిక, అంధకారంలో వెలుగుల జాబిలి. ఆడపిల్లలంటే ఏడడుగుల హరివిల్లు, తల్లిగా చెల్లిగా ఇల్లాలుగా ఏడు గడగా ఎన్నో ప్రేమలు పంచుతుంది. అన్ని రంగులకు మూలమైన తెల్లదనం మనస్సులో నింపుతుంది. ప్రశ్నలకు జవాబులు చెప్పండి. పై గేయంలో ఎవరి గురించి ఉంది? రెండో ప్రశ్న, ఆడపిల్లను వేటితో పోల్చారు? మూడో ప్రశ్న, అంధకారంలో వెలుగుల జాబిలి అని ఎవరి గురించి అన్నారు, ఎందుకు? పాఠం ఉద్దేశం: తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంలో స్త్రీలు ముఖ్య పాత్ర వహిస్తున్నారు అని తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. తెలుగు మహిళ ఇల్లిందల సరస్వతీదేవి. చదవండి, ఆలోచించి చెప్పండి. రీడ్, థింక్, టెల్. పढ़ें, सोचें, बताएं. ఆడపిల్లలంటే అనురాగ దీపిక. ए गर्ल चाइल्ड मीन्स ए लैम्प ऑफ अफेक्शन. एक लड़की का मतलब है प्यार का दिया. अंधकारंलो వెలుగుల జాబిలి, ये मून बीम ऑफ लाइट इन द डार्कनेस. अंधेरे में रोशनी का चांद. ఆడపిల్లలంటే ఏడడుగుల హరివిల్లు. ये गर्ल चाइल्ड मीन्स ए 7 स्टेप्ड रेनबो. एक लड़की का मतलब है 7 रंगों वाला खौस खजा. तल्लीगा चल्लीगा इल्लालुगा. एज ए मदर, ये सिस्टर, ये वाइफ, माँ की तरह, बहन की तरह, बीवी की तरह. ఏడు గడగా ఎన్నో ప్రేమలు పంచుతుంది. షీ షేర్స్ మెనీ లవ్स फुलफिलिंग ऑल नीड्स ऑफ लाइफ. वो बहुत सी मोहब्बतें बांटती है, जिंदगी की ज़रूरियात को पूरा करती है. అన్ని రంగులకు మూలమైన తెల్లదనం మనస్సులో నింపుతుంది. షీ ఫిల్స్ హర్ హార్ట్ విత్ ద వైట్नेस दैट इज द ओरिजिन ऑफ ऑल कलर्स. वो अपने दिल को उस सफ़ेदी से भरती है जो तमाम रंगों की असल है. ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఆన్సర్ ద క్వశ్చన్స్. సవాलों के జవాబు दें. పై గేయంలో ఎవరి గురించి ఉంది? హూ ఇస్ ద పోయం అబౌట్? ये नज़म किसके बारे में है? జవాబు: ఈ గేయంలో ఆడపిల్ల గురించి చెప్పారు. ఆన్సర్: దిస్ పోయం ఈజ్ అబౌట్ ఎ గర్ల్ చైల్డ్. ఆడపిల్ల. జవాబ్: ये नज़म एक लड़की के बारे में है. ఆడపిల్లను వేటితో పోల్చారు? టు व्हाट इज द गर्ल चाइल्ड कंपेयर्ड. लड़की का मवाजना किन चीज़ों से किया गया है? జవాబు: ఆడపిల్లను అనురాగ దీపికతో, ఏడడుగుల హరివిల్లుతో పోల్చారు. ద గర్ల్ చైల్డ్ ఈజ్ కంపేర్డ్ టు ఎ ల్యాంప్ ఆఫ్ అఫెక్షన్, అనురాగ దీపిక, అండ్ ఎ 7 స్టెప్డ్ रेनबो, ఏడడుగుల హరివిల్లు. जवाब: लड़की का मवाजना प्यार के दिए, अनुराग दीपिका, और 7 खदमों वाले रंगों वाले खौस खजा, ఏడడుగుల హరివిల్లు से किया गया है. అంధకారంలో వెలుగుల జాబిలి అని ఎవరి గురించి అన్నారు, ఎందుకు? హూ ఇస్ కాల్డ్ ఏ మూన్ बीम ऑफ लाइट इन द डार्कनेस एंड वाई. अंधेरे में रोशनी का चांद किसे कहा गया और क्यों? జవాబు: ఇది ఆడపిల్ల గురించి అన్నారు, ఎందుకంటే ఆమె తన ప్రేమ, మమకారం, స్నేహం ద్వారా చీకటి లాంటి బాధలు, కష్టాలను తొలగించి ఆనందాన్ని పంచుతుంది. ఆన్సర్: దిస్ ఇస్ సెడ్ అబౌట్ ద గర్ల్ చైల్డ్ బికాస్ త్రూ హర్ లవ్, అఫెక్షన్ అండ్ ఫ్రెండ్షిప్ she removes the darkness of sorrows and difficulties and shares happiness. उर्दू में जवाब यह है: ये लड़की के बारे में कहा गया है क्योंकि वो अपनी मोहब्बत, प्यार और दोस्ती के ज़रिए गमों और मुश्किलात के अंधेरे को दूर करती है और खुशियां बांटती है. पाठ्यभाग विवरालु. डिटेल्स ऑफ द लेसन. सबक की तफसीलात. ఈ పాఠం వ్యాసం అనే ప్రక్రియకు చెందినది.
వివరించి చెప్పబడేది లేదా రాయబడేది వ్యాసం. ప్రస్తుత పాఠ్యభాగం ఇల్లిందల సరస్వతీదేవి రచించిన తెలుగువాణి ప్రపంచ తెలుగు మహాసభల సంచిక 1975లోనిది. దిస్ లెసన్ ఈజ్ ఎన్ ఎస్సే. The provided lesson belongs to the literary genre known as an essay. An essay is a piece of writing that explains, describes, or discusses a specific topic in detail. The current text is taken from the 1975 publication Teluguvani, which was a special edition magazine for the World Telugu Conference authored by Illindala Saraswati Devi. یہ سبق ایک اہم مضمون ہے. یہ فراہم کردہ سبق مضمون نامی ادبی صنف سے تعلق رکھتا ہے. مضمون ایک ایسی تحریر کو کہتے ہیں جس میں کسی خاص موضوع کی تفصیل سے وضاحت کی جاتی ہے یا اس پر بحث کی جاتی ہے. یہ موجودہ متن الندلا سرسوتی دیوی کی تحریر کردہ 1975 کی اشاعت تلگوانی عالمی تلگو کانفرنس کا خصوصی شمارے سے لیا گیا ہے. రచయిత్రి పరిచయం. ఇల్లిందల సరస్వతీ దేవి స్వాతంత్ర్యానికి పూర్వమే సృజనాత్మకత రంగంలోకి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి. ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలను రచించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. 1982లో ఈమె రచించిన స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సుశీలా నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా పొందింది. తులసి దళాలు, రాజహంస ఈమె కథా సంపుటాలు. జననం 15/6/1918, మరణం 31 జూలై 1998. ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఆథర్. Illindala Saraswati Devi is a renowned writer who entered the creative field even before India gained independence. She was a versatile personality, Bahumukha Pragnavanturalu, who authored hundreds of stories, several novels, radio plays, and numerous essays. In 1982, her short story collection titled Swarna Kamalalu received the prestigious Central Sahitya Academy Award. She also received awards from the State Sahitya Academy and the Sushila Narayan Reddy Award. Her other notable story collections include Tulasi Dalalu and Rajahamsa. Lifespan: born 15 June 1918, died 31 July 1998. اردو. مصنفہ کا تعارف. الندلا سرسوتی دیوی ایک مشہور مصنفہ ہیں جنہوں نے ہندوستان کی آزادی سے پہلے ہی تخلیقی میدان میں قدم رکھا. وہ ایک کثیر الجہت شخصیت، ورسٹائل پرسنالٹی تھیں جنہوں نے سینکڑوں کہانیاں، کئی ناول، ریڈیو ڈرامے اور بے شمار مضامین لکھے. 1982 میں ان کے افسانوں کے مجموعے جس کا عنوان سورن کملالو تھا کو مرکزی ساہتیہ اکیڈمی ایوارڈ ملا. انہوں نے اسٹیٹ ساہتیہ اکیڈمی ایوارڈ اور سشیلا نارائن ریڈی ایوارڈ بھی حاصل کیے. ان کے دیگر مشہور کہانیوں کے مجموعوں میں تلسی دلالو اور راجہ ہمسا شامل ہیں. مدت حیات: پیدائش 15 جون 1918، وفات 31 జూలై 1998. తల్వాకు హిదాయత్. విద్యార్థులకు సూచనలు. పాటలోని బొమ్మలను చూడండి, వాటి గురించి మాట్లాడండి. सबक में दिए गए तस्वीर देखिए, उनके बारे में बात कीजिए. మీ ఉపాధ్యాయులు చెప్పే పాఠం శ్రద్ధగా వినండి. బొమ్మ ద్వారా తెలుసుకున్న విషయాలను పాఠంతో పోల్చుకోండి. सबक पढ़ाने के दौरान गौर से सुने. तस्वीर के ज़रिए जो मालूमात मिले उनको सबक के साथ మవాజనా कीजिए. పాఠాన్ని చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. सबक पढ़कर मुश्किल अल्फाज को निशान लगाएं. గీత గీసిన పదాలకు అర్థాలను పదపట్టిక లేదా నిఘంటువులో చూసి లేదా మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి.
और उन निशान लगाए गए अल्फाज को लुगत में देखकर या अपने उस्ताद से पूछकर मालूम कर लें. A nation's culture and civilization can be identified by the people's attire, language, customs, and traditions. If a Moggu Rangoli is seen in the country courtyard, the door frames adorned with turmeric and vermilion marks bottu, and doorways decorated with to- toranums, door hangings made of mango leaves and marigolds. Any foreigner could say that house is quintessential Telugu home. Even while immersed in modern civilization or living abroad, people generally do not forget their culture and civilization. జాతి సంస్కృతిని నాగరికతను ప్రజల వేషభాషలను బట్టి ఆచార్య వ్యవహారాలను బట్టి గుర్తించవచ్చు. వాకిట్లో ముగ్గు, గడపలకు పసుపు కుంకుమలతో బొట్టు, మామిడాకు బంతిపూలతో గుమ్మాలకు తోరణాలు కనబడితే ఆ ఇల్లు 16 తెలుగువారి ఇల్లని ఏ విదేశీయుడైనా చెప్పగలుగుతాడు. ఆధునిక నాగరికతతో మునిగి తేలుతున్న దేశాంతరములో ఉన్న తమ సంస్కృతిని, నాగరికతను సామాన్యంగా ఎవరు విస్మరించరు. అందులో స్త్రీలు ఏమాత్రం విస్మరించలేరు. किसी कौम की सकाफत और तहजीब को लोगों के ज़बान, लिबास, ज़बान, रस्म रिवाज और तर्ज अमल से पहचाना जा सकता है. अगर सहन में मुग्गू रंगोली नजर आए, दहलीजों पर हल्दी और सिंदूर के निशान बुट्टू बने हों और दरवाज़ों को आम के पत्तों और गेंदे के फूलों के तोरणम दरवाजे की सजावट से सजाया गया हो, तो कोई भी गैर मुल्की ये कह सकता है कि ये घर एक मुकम्मल तेलुगु घर है. जदीद तहजीब में डूबे रहने या बैरून मुल्क मुकीम होने के बावजूद लोग आमतौर पर अपनी सखाफत और तहजीब को नहीं भूलते. స్త్రీలు ఏమాత్రం విస్మరించలేరు అనగా మర్చిపోలేరు లేదా వదిలిపెట్టలేరు అని అర్థం. కెనాట్ ఫర్గెట్, కెనాట్ నెగ్లెక్ట్, भूल नहीं सकते, नज़रअंदाज नहीं कर सकते. ख़वातीन अपनी सखाफत रिवायात को बिल्कुल भी भूल या नज़रअंदाज नहीं कर सकती. మన జాతి సంస్కృతిని, నాగరికతను ఎటువంటి విపత్కరమైన పరిస్థితులలో కూడా కాపాడింది ఎవరో కాదు, మన స్త్రీలు. వారు పరంపరాగతమైన సదాచారాలను, అనుశ్రుతంగా వస్తున్న అలవాట్లను పట్టుదలతో, దీక్షతో ఆచరిస్తున్నందువల్లనే మన జాతి సంస్కృతి, నాగరికత సంరక్షింపబడ్డాయి. ఆధునిక కాలంలో సాంఘిక జీవనంలో ఎన్ని మార్పులు వచ్చినా, ప్రాచీన దర్శాలు ఎంత నశించిపోయినా ఒక ఆదర్శం మాత్రం ఇంకా నిలిచి ఉన్నది. 1000 మందిలో ఒక స్త్రీ అయినా తన పరిమితులలోనే పైకి కనబడకుండా నాగరికతను, సంస్కృతిని, మత్వ విశ్వాసాలను మొలకెత్తించి పోషిస్తూ వాటితో సంబంధ సామరస్యాలను విడనాడకుండా ప్రతినిత్యము ఆ వెలుగులో తన భర్తను, పిల్లలను నడిపిస్తుంది. గృహసీమకు రాణి అయిన గృహిణి అడుగుజాడలతో పురుషుడు నడుస్తున్నాడు. మన స్త్రీలలో పరంపరాగతమైన నైతిక బలోద్వేగము, దీక్ష జీవించి ఉన్నాయి. కష్టాలను ఓర్మితో సహించిన సీతమ్మ, యముడితో పోరాడి పతి ప్రాణాలను దక్కించుకున్న సావిత్రి, ఘోరమైన తపస్సు చేసి పరమశివుడితో అర్ధభాగాన్ని పొందగలిగిన పార్వతి, త్రిమూర్తులను పసిపాపలునుగా చేసి తన శీలాన్ని కాపాడుకున్న అనసూయ, సూర్యచంద్రాదుల గతులను అరికట్టిన సుమతి మన స్త్రీలకు ఆదర్శమూర్తులు. వివాహం అనే పవిత్రవంతమైన సంస్థ ఈనాటికి చెక్కు చెదరకుండా నిలిచింది. స్త్రీలు తమ ఆదర్శాలను సాధించటానికి పట్టుదలతో, భక్తి శ్రద్ధలతో, దీక్షతో, నోములో వ్రతాలలో ఆచరించి ఒక విశిష్టమైన శారీరక, మానసిక క్రమశిక్షణను అలవరుచుకున్నారు. నోములు, వ్రతాలు స్త్రీల జీవితంలో పరమ పవిత్రమైన కార్యాలు, అతి ముఖ్యమైన ఘట్టాలు. ఉపవాసాలు వాటిలో ఒక భాగం.
ఈ నోములు వ్రతాల ద్వారా స్త్రీలు ఆపేక్షించేది తమ కుటుంబ సుఖమొక్కటే కాదు, సంఘంలో అందరి సుఖ సంతోషాలను కోరుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే వారు కోరుకునేది సర్వే జన సుఖినో భవంతు. ఆలోచించండి, చెప్పండి. ప్రజల వేషభాషలను బట్టి దేన్ని గుర్తించవచ్చు? జాతి సంస్కృతిని, నాగరికతను ప్రజల వేషభాషలను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి గుర్తించవచ్చు. किसी कौम की तहजीब व तमद्दुन को उनके रहन सहन, पहनने ओढ़ने, రుసుము और रिवाज से पहचान सकते हैं. మన స్త్రీలకు ఆదర్శమూర్తులు ఎవరు? సీతమ్మ, పార్వతి, సావిత్రి, అనసూయ, సుమతి మన స్త్రీలకు ఆదర్శమూర్తులు. నోములు వ్రతాల ద్వారా స్త్రీలు ఆపేక్షించేది ఏమిటి? ఈ నోములు వ్రతాల ద్వారా స్త్రీలు ఆపేక్షించేది తమ కుటుంబ సుఖమొక్కటే కాదు, సంఘంలో అందరి సుఖ సంతోషాలను కోరుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే వారు కోరుకునేది సర్వే జన సుఖినో భవంతు. ఉగాదికి తీపి పులుపు చేదు రుచులతో పచ్చడి చేసి జీవితము రససుఖాల కలయిక తెలియజెప్పుతారు స్త్రీలు. నూతన నూతన సంవత్సరం నాడు ఏ చెడు పని, ఏ పొరపాటు పని చేసినా సంవత్సరం పొడుగునా ఫలితం ఇట్లాగే ఉంటుందని సూచన చేస్తారు. వినాయక చవితికి పిల్లలతో విఘ్నేశ్వర పూజ చేయించి జీవితంలో వినాయక చవితికి పిల్లలతో జీవితంలో ఏ మంచి పనికి విఘ్నము కలగకుండా ఆ దేవుని ప్రార్థిస్తున్నారు. శ్రావణ మాసము స్త్రీలకు మంగళకరమైన మాసము. మంగళ గౌరీ వ్రతము, వరలక్ష్మి వ్రతములతో సందడిగా ఉంటుంది. కథలోపమైన భక్తి లోపం లేకుండా వ్రతము చరిస్తారు. నాగుల చవితి నాడు తలారా స్నానం చేసి చిమ్మిలి, చలిమిడి, ఆవు పాలు పుట్టలోని నాగులయ్యకు సమర్పించి సంతానం లేకపోతే సంతానం కలగాలని, ఉంటే వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు. అశ్వయుజ కార్తీక మాసాలలో వచ్చేవి దసరా, దీపావళి పండుగలు. దసరా పండుగకు ముందు దేవి నవరాత్రులు, దుర్గ పూజలు దీక్షతో భక్తితో చేస్తారు. దీపావళి నరకాసుర వధనానంతరం ప్రజలు జరుపుకున్న ఉత్సవాలు. అశ్వయుజ మాసం మొదలుకొని దీపావళి వరకు పార్వతీదేవి ఘోరమైన తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి ఆయనలోని అర్ధభాగాన్ని పొందిందన్న పురాణగాథ ఒకటి ఉన్నది. 2 పండుగలు ఘనంగా జరుగుతాయి తెలుగువారి ఇళ్లల్లో. సంక్రాంతి ఋతు సంబంధమైన పండుగ. పంటలు ఇళ్లకు చేరే కాలం. భోగినాడు పిల్లలకు రేగిపళ్ళు, చెరుకు ముక్కలు తల మీద పోసి భోగిపీడ పోగొట్టుకునే పండుగ. పండుగ నాడు గృహస్థుల పితృదేవతల సంతృప్తి కొరకు దాన ధర్మాలు చేయాలి. ఆలోచించండి, చెప్పండి. కథలోపమైన భక్తి లోపం లేకుండా వ్రతమాచరించడం అంటే మీకేం అర్థమైంది? ఋతు సంబంధమైన పండుగ అంటే ఏమిటి? ఇలా సంవత్సరం పొడుగునా పెద్దవి చిన్నవి పండుగలు వస్తూనే ఉంటాయి. వాటికి తగిన ప్రాముఖ్యత వాటికి ఉండనే ఉన్నది. ఈ ప్రాముఖ్యతను విస్మరించకుండా ఆచారాన్ని చెక్కు చెదరనీయకుండా కాపాడుతారు తెలుగు వారింటి ఆడబడుచులు. ప్రాచీనులు అధిక విద్యావంతులు కాని స్త్రీలకు విద్యుక్త ధర్మాలను, లౌకిక జ్ఞానాన్ని, పురాణ పరిచయాన్ని, చారిత్రాత్మక విశేషాలను, వేదాంత తత్వాలను, వైద్య విషయాలను, పరంపరాగతమైన ఆచార వ్యవహారాలను, ఒకటేమిటి సకల శాస్త్రాలను పాట ద్వారా బోధ చేస్తారు. ఈ పాటలే వారికి విద్యాపీఠాలు. ఈ పాటలలోని సాంఘిక జీవనం అతి సహజమైనది. ఇవి సాంఘిక జీవితానికి, కుటుంబ జీవితానికి ప్రతిబింబాలు. ఆంధ్రుల నాగరికతకు, సంస్కృతికి ఈ పాటలు మూలాధారాలు. వీటిలో గృహిణి ఆశయాలు, జీవితానందము,
వాటికి సంబంధించిన వాతావరణము తప్ప మరొకటి లేదు. స్త్రీలు గృహకృత్యాలు నెరవేర్చుకుంటూ ఈ పాటల ద్వారా తమ విద్యుక్త ధర్మాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ పరమార్థిక చింతనను కూడా సాధించారు. పెద్దల పట్ల వినయ విధేయతలు, భక్తి గౌరవాలు, పిన్నెల పట్ల వాత్సల్యము, పెద్దల పట్ల దయాదాక్షిణ్యాలు, బంధుప్రీతి, అతిథి అభ్యాగతుల సత్కారము, ఇటువంటివన్నీ గృహ వాతావరణంలో అబ్బిన సుగుణాలే. గృహం ఒక రాజ్యముగా పరిపాలిస్తున్న స్త్రీ మాతృమూర్తిగా, ఒక సామ్రాజ్ఞిగా, నిండు మనసుతో, గంభీరంగా, నిబ్బరంతో, ఎన్ని కష్టాలు వచ్చి మీద పడినా తన ఆదర్శాలను విడనాడకుండా తన సంతతికి కూడా బోధిస్తుంది. తెలుగువారి వంటకాలు, రుచులు, అలవాట్లు, నమ్మకాలు, ఆచారాలు, మర్యాదలు, మన్ననలు, ఆశీస్సులు, ఆశలు, ఆశయాలు అన్నిటికీ అన్నీ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటన్నిటికీ మూలము ప్రాణం. జీవగర్ర స్త్రీ, ఆమె జాతికి జ్ఞానజ్యోతి. ఆలోచించండి, చెప్పండి. పాఠాల ద్వారా ఏ ఏ విషయాలు తెలిసేవి? విద్యుక్త ధర్మాలు అంటే ఏమిటి? గృహ వాతావరణంలో అబ్బే సుగుణాలు ఏవి? ఇవి చేయండి. ఏ కీజిए. అవగాహన, ప్రతిస్పందన, సమझన, రద్దెమల్. విని ఆలోచించి మాట్లాడడం. సున్నా సోచ్కర్ బాత్ కర్నా. క్రింది ప్రశ్నకు జవాబును చెప్పండి. నీచే दिए गए सवाल का जवाब दीजिए. స్త్రీ గురించి మీ సొంత మాటల్లో చెప్పండి. औरत के बारे में अपने अल्फाज में बताएं. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. अच्छी तरह पढ़ना और समझना. పాఠం చదవండి. పట్టికలో సూచించిన పేరాలకు విషయం ఆధారంగా శీర్షికను నిర్ణయించండి. सबक पढ़ें. दिए गए पैराग्राफ को मौजू के मुताबिक उन्वान तजवीज़ करें. పేరా సంఖ్య, పేరాకు శీర్షిక. 4వ పేరా స్త్రీ దీక్ష. 11వ పేరా సంక్రాంతి. 14వ పేరా జ్ఞానజ్యోతి. కింది సంభాషణను చదివి 5 ప్రశ్నలకు తయారు చేయండి. పిల్లలు: నమస్కారం టీచర్. టీచర్: నమస్కారం పిల్లలు. రేపటి నుండి దసరా సెలవులు కదా, సెలవుల్లో ఏం చేస్తారు? రమ: మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతా టీచర్. పిల్లలు: టీచర్, పండుగల గురించి చెప్పండి. టీచర్: అలాగే. మన దేశం ఒక పుణ్యభూమి. ఈ దేశంలో భారతీయులు ప్రకృతి ఆరాధనతో భాగంగా చెట్టును, పుట్టను, గుట్టను, పశుపక్ష్యాదులన్నింటినీ పూజిస్తారు, గౌరవిస్తారు. ప్రతి పండుగ వెనుక పూర్వులు మనకు గొప్ప సందేశాన్ని అందించారు. లత: టీచర్, ఉగాది, వినాయక చవితి మొదలగు పండుగల గురించి చెప్పరా? టీచర్: చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి కదా, ఆ రోజు వచ్చే పండుగనే ఉగాది. మనము జరుపుకునే ఉగాది, వినాయక చవితి, బతుకమ్మ, సంక్రాంతి పండుగలన్నీ కూడా ప్రకృతి ఋతుమార్పులకు అనుగుణంగా జరుపుకునే పండుగలు. రవి: దసరా, దీపావళి పండుగలు ఎందుకు జరుపుకుంటారు? టీచర్: అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటాం. అశ్వయుగ శుద్ధ దశమి రోజున దసరా జరుపుకుంటాం. దివ్య: బతుకమ్మ పండుగను కూడా అప్పుడే జరుపుకుంటాం కదా టీచర్. టీచర్: అవును, బతుకమ్మ ప్రకృతి ఆరాధనకు నిలువెత్తు సాక్ష్యం, సామాజిక సమైక్యతకు, సమరస భావానికి నిదర్శనం. భాషాంశాలు, పదజాలం. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి. విస్మరించు, అపేక్ష, అపవాదు. గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. వివాహ బంధం ఎంతో పవిత్రమైనది. పండుగ రోజు నూతన వస్త్రాలు ధరిస్తారు. బతుకమ్మ పూల పండుగ కదా, అట్లే కింది పండుగలు దేనికి సంబంధించినవో రాయండి. బతుకమ్మ పూల పండుగ కదా, సంక్రాంతి పంటల పండుగ, హోళీ రంగుల పండుగ, ఉగాది నూతన సంవత్సర పండుగ, రంజాన్ ఉపవాసాల పండుగ, దీపావళి దీపాల పండుగ, క్రిస్మస్ క్రైస్తవుల పవిత్ర పండుగ. క్రింది వాక్యం చదవండి, పరిశీలించండి.
రామ లక్ష్మణులు చాలా గొప్పవారు. పై వాక్యంలో నామవాచక పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి రామ, లక్ష్మణులు. వీటిని రాముడు మరియు లక్ష్మణుడు అని విడిగా చెప్పుకుంటాం. ఈ విధంగా సమ ప్రాధాన్యం గల నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. కింది వాక్యాలలోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి ఆ పదాలకు విగ్రహ వాక్యాలను పట్టికలో రాయండి. వాక్యం ద్వంద్వ సమాస పదం విగ్రహ వాక్యం. వ్యాపారంలో లాభ నష్టాలు సహజమే. లాభ నష్టాలు లాభములు మరియు నష్టములు. కూరగాయలు రైతు బజారులో దొరుకుతాయి. అందరూ కలిసి కష్ట సుఖాలు కష్టములు మరియు సుఖములు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. భార్య మరియు భర్త. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎంతో ప్రేమ చూపిస్తారు. తల్లి మరియు తండ్రి. ఓకే, ఈ పాఠం ఇంతవరకు అయిపోయింది. ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం.